నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. రామాయణాన్ని తెలుగు భాషలోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రిగా ముల్లమాంబ చరిత్ర సృష్టించారని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు మహిళా కవయిత్రి ముల్లమాంబ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి ముల్లమాంబ జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ, వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుండి సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగు భాషలోనికి రచించిన కవయిత్రి ఆతుకూరి ముల్లమాంబను స్మరించుకోవటం సంతోషించదగిన విషయమన్నారు. వ్యవహారిక భాషలో రామాయణం అందరికీ అర్థమయ్యే విధంగా రామాయణాన్ని చక్కగా వివరించటంలో ముల్ల పాత్ర ఎంతో గొప్పదని కలెక్టర్ పేర్కొన్నారు. ఆ రోజుల్లో చదువు అందుబాటులో ఉండటమే చాలా తక్కువని, ఆడవారికైతే ఇంకా తక్కువగా ఉండేదని, అలాంటి కాలంలో సంస్కృతం అభ్యసించి తెలుగు వ్యాకరణాలు అన్నీ తెలుసుకొని రామాయణం లాంటి మహాగ్రంథాన్ని తెలుగులోకి రచించగలిగి ప్రజలకు అందించటం అంటే చిన్న విషయం కాదన్నారు. ఇందుకోసం ఎన్నో పోరాటాలు, వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొని ఉండవచ్చన్నారు. తెలుగులో రామాయణం లాంటి గొప్ప కావ్యం అందించిన వారి దీక్ష, పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకం, మార్గదర్శకమని కలెక్టర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, సెట్కూర్ సీఈఓ డాక్టర్ కె వేణుగోపాల్, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొని కవయిత్రి ఆతుకూరి ముల్లమాంబకు ఘనంగా నివాళులర్పించారు. శ్రీ కంఠేశ్వర దేవాలయం నందు నిరంతరం 5 రోజులు దయ్యంపోలు తండ్రి పూజా కార్యక్రమం ఉండగా మల్లమ్మ పద్య రామాయణంలో 3 ప్రతులుగా పూర్తి చేశారు. పండితులు ఆమె జన్మ నక్షత్రం మరియు కావ్యశిష్టతను బట్టి మొల్లగా ఆమె పేరును మార్చారు. అప్పటి నుండి ఆమె రచించిన రామాయణమును మొల్ల రామాయణంగా ప్రసిద్ధి పొందింది. ముల్లమాంబ గారి మొదటి రామాయణ ప్రతి వారి తాత కాలం ఇంటి నుండి దైవ చింతన గల వారి బంధువుల ద్వారా గుంటూరుకు, తర్వాత హైదరాబాద్లోని విశ్వవిద్యాలయానికి చేరినది. దానిని అప్పటి విద్యామంత్రి వారైన శ్రీ అప్పారావు గారు ఊట్టుకూరి లక్ష్మీకాంతమ్మ గారిని ముద్రణ గావించమని చెప్పడం వల్ల మొల్ల రామాయణం ముద్రణ జరిగింది. తాళపత్రాలు విశ్వవిద్యాలయం మ్యూజియం నందు ఉన్నట్టు తెలుస్తున్నది. 2వ ప్రతి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తంజావూరు నందలి సరస్వతి గ్రంథాలయం నందు ఉన్నది. 3వ ప్రతి దయాదులైన రేనంగి ఇంటి పేరు గల వాళ్ళు అందరూ శ్రీరాముని చరిత్ర తెలుసుకోవడం కోసం, ఆ చరస్పిరాయలను చేసిన సేవలను తెలుగు ప్రజలు ఎల్లా గుర్తించుకోవడం కోసం మరియు కుమ్మరి శాలివాహన వర్గాల వారి గౌరవం పెరిగేందుకు ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం మార్చి 13వ తేదీన మళ్ళీ గౌరవించడం కోసంగా ఆ క్యాస్ట్ ఏదైతే ఉందో దాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో రాష్ట్ర పండుగ జరుగుతుంది. వ్యవసాయంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని, ప్రకృతి వ్యవసాయమే మన ఆరోగ్యానికి సరైన రక్ష అని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయం, దాని అనుబంధ శాఖలతో ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయం మరియు అనుబంధ శాఖలతో ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక 2025-26 రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయంపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశంను జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య మాట్లాడుతూ, ఇప్పుడు వ్యవసాయం ఖరీదైన క్రిమి సంహారక మందులు మరియు ఎరువులతో జరుగుతున్నది అని, దీనివల్ల ఆ విష ప్రభావం ఉత్పత్తి అయ్యే పండ్లు, కూరగాయలు మరియు ఆహార దినుసులలోకి ప్రవేశిస్తున్నది. ఆ విధమైన ఆహారాన్ని మనం తీసుకోవటం వలన మన ఆరోగ్యం వివిధ అనారోగ్యాల వలన చెడిపోతున్నది. అలాగే నేల కూడా విషతుల్యమై పంటలు సరిగ్గా పండని నిస్సారమైన భూములుగా మారిపోతున్నాయి. దీన్ని నివారించడానికి మనము ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. కావున అన్ని వ్యవసాయ శాఖలకు చెందిన సిబ్బంది గ్రామ స్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి వారికి కావలసిన విషయ పరిజ్ఞానాన్ని అందజేసి వారు తక్కువ ఖర్చుతో జీవామృతాలు మరియు మంచి విత్తనాలతో పంటలు పండించే విధానాన్ని రైతులకు అందజేయవలసిందిగా కోరారు. జిల్లాలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అన్న వివరాలు సేకరించుకొని ప్రకృతి వ్యవసాయం చేయటానికి అందరినీ ప్రేరేపించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రకృతి వ్యవసాయం చేసే చర్యలు ముఖ్యంగా వివరించి ప్రోత్సహించవలసిందిగా కోరారు. అంతకుముందు జిల్లా వ్యవసాయ అధికారిని వరలక్ష్మి మాట్లాడుతూ 2016లో రైతు సాధికారత సంస్థను ప్రారంభించారు. అప్పటి నుండి రసాయనాలు వాడకుండా వ్యవసాయం చేయటం, నీటిని పొదుపుగా వాడటం, విత్తనం నాటిన నుండి తిరిగి విత్తనం ఉత్పత్తి వచ్చేంత వరకు తీసుకోవాల్సిన చర్యలు, సూచనలు ప్రకృతి వ్యవసాయంలో ప్రదర్శిస్తూ
విషరహితమైన వ్యవసాయ ఉత్పత్తులు అందించడమే లక్ష్యంగా సిబ్బంది కృషి చేస్తున్నారని, అది కొనసాగిస్తూ ఇప్పుడు ఆ సంఖ్యను గణనీయంగా పెంచే చర్యలు తీసుకోవాల్సిందిగా సిబ్బందిని కోరారు. ఈ సమావేశాన్ని పురస్కరించుకొని డిఆర్డీఏపీడీ రమణారెడ్డి మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఇప్పుడు ప్రచారం చేస్తూ గ్రామీణ ప్రాంతాలలో గణనీయంగా ప్రకృతి వ్యవసాయదారుల సంఖ్యను పెంచుకోవటం చాలా అవసరమని తెలియజేశారు. గతంలో అధిక ఉత్పత్తుల కొరకు కెమికల్స్ వాడి నేలను నిస్సారవంతం చేశామని, ఇప్పుడు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఏర్పడిందని, అందరూ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారని తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమం గ్రామం స్థాయిలో చేసి అతి తక్కువ పెట్టుబడులతో ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా సిబ్బంది కృషి చేయాలని కోరారు. కర్నూలు జిల్లాలో 1,15,000 మంది మహిళా సంఘం సభ్యుల వారిని పెరటి తోటలు వైపు ఆకర్షించే లక్ష్యాన్ని చేరుకోవాలని, అందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశానికి ఏపీ ఎంఐపీ పీడీ ఉమామహేశ్వరమ్మ, హార్టికల్చర్ అధికారి రామాంజనేయులు, డీడీ ఫిషరీస్ శ్యామల, ఏడీ మార్కెటింగ్ నారాయణమూర్తి, అగ్రికల్చర్ ఆఫీసర్ లక్ష్మయ్య, డిఎల్ఎంపీ అగ్రికల్చర్ ఆఫీసర్లు, డిఆర్డీఏ ఏపీడీలు తదితరులు పాల్గొన్నారు. సాయిల్ ని ఎప్పుడు కూడా మనం కన్సర్వ్ చేసుకోవాలనేది దీని ముఖ్య ఉద్దేశం. అంటే మాయిశ్చర్ ఏదైతే సాయిల్ లో ఉంటుందో దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫెర్టిలైజర్స్ యూసేజ్ తగ్గించాలి, పెస్టిసైడ్స్ యూసేజ్ తగ్గించి న్యాచురల్ గా అవైలబుల్ గా ఉన్న ప్రకృతిలోని ఏదైతే ఈ ద్రవ పదార్థాలు ఉంటాయి వీటిని ఉపయోగించి మన సాయిల్ ని ఎలా ఫెర్టైల్ చేసుకోవాలి అనేది బేసిక్ గా కాన్సెప్ట్ ఆఫ్ దిస్ న్యాచురల్ ఫార్మింగ్. అంటే కెమికల్ యూసేజ్ బాగా తగ్గించాలి. సో మన కెమికల్ యూజ్ చేస్తే ఆ పెస్టిసైడ్స్ రూపంలో అయినా ఫెర్టిలైజర్స్ రూపంలో అయినా అది ఫుడ్ చైన్ లో ఇన్కార్పొరేట్ అయ్యి ఇట్ విల్ ట్రాన్స్మైగ్రేట్ అట్ డిఫరెంట్ లెవెల్స్. ఫుడ్ చైన్ లో మనకు తెలుసు కదా, అంటే మనం తినే వెజిటబుల్స్ ఫ్రూట్స్ లో కూడా ఫైనల్ గా ట్రేసెస్ ఆఫ్ దట్ కెమికల్స్ ఇంకా ఉండిపోతాయి. సో మన ఆరోగ్యానికి మంచిది కాదు, అట్ ద సేమ్ టైం సాయిల్ కూడా చాలా హానికరంగా ఉంటుంది. సో ఏదైతే యూజ్ చేసామో తర్వాత మళ్ళీ రిజ్యూమినేట్ అవ్వకుండా మళ్ళీ ఇంకో క్రాప్ వేసి సాయిల్ సారం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. సో దీనికోసం ZBNF అనేది ఒక సస్టైనబుల్ మోడల్ ఆఫ్ అగ్రికల్చర్. దీన్ని అలవాటు చేసుకోవాలి. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. 3 monsoon డ్రై సోయింగ్. సో సీడ్ వేసే దగ్గర నుంచి సీడ్ వేయక ముందు సాయిల్ ప్రిపరేషన్ దగ్గర నుంచి అంతా ప్రోటోకాల్ ఉంటుంది. దాని ప్రకారం ఎలా చేయాలి అనేది ముందు వాళ్ళకి కొంచెం రైతులకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత సస్టైన్ చేయడానికి వాళ్ళకి కొంచెం మోటివేషన్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. తర్వాత యాక్షన్ ప్లాన్ ముందు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేయించాలి. తర్వాత కాన్సెప్ట్స్ మీద మండల లెవెల్లో ట్రైనింగ్స్ ఇవ్వాలి. డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ZBNF, ఎనీ టైమ్ మనీ మోడల్, అంటే రైతు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కూడా ఇది సస్టైన్ అయ్యే విధంగా ఎలాగే ZBNF ని మనం ఫీల్డ్ లెవెల్ గ్రాస్ రూట్ లెవెల్ వరకు తీసుకెళ్లి ప్రమోట్ చేయగలం అనేది ఇప్పుడు డిస్కస్ చేసి ఒక మంచి యాక్షన్ ప్లాన్ 24-25 కి ప్రిపేర్ చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న వేరియస్ డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీస్ అందరూ ఉన్నారు. సో బ్రెయిన్ స్టార్మ్ చేసి ఆల్రెడీ దిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ప్రాజెక్ట్ అండ్ దాన్ని వాలిడేట్ చేయడం అనేది కూడా ఇప్పుడు చాలా అవసరం. జిల్లాలో ఈ నెల 17వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్ అన్నారు. జిల్లాలో మొత్తం 172 సెంటర్లలో 40,318 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని ఆయన వెల్లడించారు. మార్చి 2025 ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి మన జిల్లాలో 172 సెంటర్లలో పిల్లలు రాయబోతున్నారు. 40,318 మంది పిల్లలు గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, మున్సిపాలిటీ, ప్రైవేట్ స్కూల్స్లలో పిల్లలు పరీక్షలు రాయబోతున్నారు. దానికి కావాల్సిన సిద్ధపాట్లన్నీ అరేంజ్ చేయడం జరిగింది. సెంటర్స్ అలాట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అలాట్ చేయడం జరిగింది. ఇవన్నీ పిల్లలు కూడా ఈ సంవత్సరం టీచర్లు కూడా చాలా కృషి చేశారు. చెప్పాలంటే స్టడీ అవర్స్ గవర్నమెంట్ అనౌన్స్ చేయక మునిపే మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ స్టడీ అవర్ పెట్టి CD గ్రేడ్ పిల్లలకు ఎంతగానో వాళ్ళు సపరేట్గా కోచింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే పేరెంట్స్ కూడా డల్ స్టూడెంట్స్ని ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం ఇవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే టీచర్లు మరీ తక్కువగా ఉన్నారో అటువంటి వాళ్లకు మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో నిర్వహించినట్టు వర్చువల్ స్టూడియో ద్వారా
పాఠాలన్నింటినీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ టీచర్ చెప్పడము, ఆ పిల్లలు వాళ్ళు వినడము జరిగింది. కాబట్టి ఏ స్కూల్లో కూడా సబ్జెక్టు టీచర్ లేరనేది లేకుండా ప్రతి స్టూడెంట్కు సబ్జెక్టును అందించడం జరిగింది. చక్కగా ప్రశాంతంగా రాసుకోవడానికి కూడా వాతావరణంని స్కూల్లో కల్పిస్తాం. తప్పకుండా ఈ సంవత్సరం రిజల్ట్ గత సంవత్సరం కంటే మెరుగ్గా వస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నగరంలో వాణిజ్య దుకాణదారులు నగరపాలక సంస్థ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకుని ప్రభుత్వ ప్రయోజనాలను సగర్వంగా పొందాలని నగరపాలక సంస్థ పారిశుద్ధ పర్యవేక్షణ అధికారి నాగరాజు సూచించారు. ఈ మేరకు ఆయన తన సిబ్బందితో కలిసి నగరపాలక సంస్థకు సంబంధించిన మొండి బకాయిదారులకు పువ్వులు ఇచ్చి పన్నులు కట్టాలని సూచించారు. నగరంలో వాణిజ్య దుకాణదారులు నగరపాలక సంస్థ నుండి ట్రేడ్ లైసెన్స్ తీసుకుని ప్రభుత్వ ప్రయోజనాలను సగర్వంగా పొందాలని నగరపాలక పారిశుద్ధ్య పర్యవేక్షకులు నాగరాజు సూచించారు. గురువారం ఆయన సిబ్బందితో కలిసి పాత బస్టాండ్లో మొండి బకాయిదారులపై కొరడా ఝుళిపించారు. వినూత్నంగా ట్రేడ్ లైసెన్స్ను పునరుద్ధరణ చేసుకుని దుకాణదారులకు పువ్వులు ఇచ్చి నగరపాలక చట్టాలకు సహకరించాలని విజ్ఞాపన చేశారు. దీర్ఘకాలంగా మొండి బకాయిలు ఉన్న దుకాణాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. సహకరించని దుకాణాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పర్యవేక్షకులు నాగరాజు మాట్లాడుతూ పన్నులతోనే ప్రగతి సాధ్యమవుతుందని, వ్యాపారాలు ప్రతి ఏడాది తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ను బాధ్యతాయుతంగా పునరుద్ధరణ చేసుకోవాలని సూచించారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నడపడం చట్ట విరుద్ధమని, దీనివల్ల జరిమానాలు, వ్యాపారాన్ని మూసివేయటం జరుగుతుందని తెలిపారు. వ్యాపారులు తక్షణమే తమ మొండి బకాయిలను చెల్లించాలని, ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరణ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పారిశుద్ధ్య తనిఖీదారులు లోకేష్, జిలానీ కార్యదర్శులు పాల్గొన్నారు. తెలుగు భాషకు సంబంధించి అష్టావధానం ప్రక్రియ ఎంతో ఉన్నతమైనదని ప్రముఖ అష్టావధాని డాక్టర్ బోరెల్ల హర్ష అన్నారు. ఈ మేరకు మిలిటరీ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన అష్టావధానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు మండల పరిధిలోని మిలిటరీ కాలనీలో ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రముఖ అష్టావధాని వైద్యుడు డాక్టర్ బోరెల్లి హర్ష ఆధ్వర్యంలో అష్టావధానం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అష్టావధాని డాక్టర్ బోరెల్లి హర్షతో పాటు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఉపాధ్యాయులు అడిగిన ప్రశ్నలకు అష్టావధాని డాక్టర్ బోరెల్ల హర్ష వెంటనే సమాధానాలు ఇస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా అష్టావధాని డాక్టర్ బోరెల్ల హర్ష మాట్లాడుతూ అష్టావధాన కార్యక్రమం తెలుగు భాషకు సంబంధించి ఎంతో గొప్ప ప్రక్రియ అని చెప్పారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. దీనివల్ల విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసంతో పాటు సానుకూల దృక్పథం అలవడుతుందని చెప్పారు. ఈ ప్రక్రియలో సమస్యను పరిష్కరించడం ఎంత ప్రాముఖ్యమో విద్యార్థులు తెలుసుకోగలుగుతారని వివరించారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు ఆద్యంతం ఆసక్తిగా తిలకించడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని వివరించారు. ఇలాంటి కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించేందుకు అవకాశం కల్పించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, అధ్యాపక బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అష్టావధాని డాక్టర్ బోరెళ్ల హర్షతో పాటు అధ్యాపక బృందాన్ని ఘనంగా సన్మానించారు. మూడవ పదం 9వ అక్షరం ట, నాలుగవ పాదం పదవ అక్షరం రి. ఇక్కడ ఎత్తి బిగించారు. బాగుందండి. సార్ మొదటి కవి మొదటి వరుసలో మాత్రం ఇంకా ఏమీ లేదు, బాధపడుతున్నారు సార్. 38 ఇవ్వండి. మొదటి వరుసలో మొదటి కవికి 38. కామిత రూపము గడసి కమ్మని తీరుల వీడియుంటిరే, వీడి ఉండగా అనండి. మీకు టీ అక్కడ ఉంది కదా, రాజులాగా తయారయ్యారు అన్నట్టు. కామిత రూపము గడసి కారుని బోలిక చిత్రవేషము అంటూ తర్వాత పాండురంగయ్య గారు, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు దామోదరం సంజీవయ్య గారి మేనలుడు గారు విశేషించి తెలుగు పండితులు, రిటైర్డ్ హెచ్ఎంగా కూడా ఉన్నారు వారు. అంత మాత్రమే కాకుండా నంది నాటకోత్సవాల్లో
ఫైనల్ జడ్జిగా కూడా వ్యవహరించారు వారు. మంచి అవధానం తెలుగు సాహిత్యంలో చెప్పుకోదగిన తెలుగు సాహిత్యాన్ని ఇప్పటి వరకు ప్రకటింపజేస్తున్నటువంటి ఒక విద్య. తెలుగు కవిత్వంలో ఇదొక శైలి. అప్పటికప్పుడు చెప్పేటువంటి కవిత్వం, అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పేటువంటి కవిత్వం. ఇది ఈ స్కూల్లో ఏర్పాటు చేయడంలో కలిగిన ఉద్దేశం ఏంటంటే, ఈ అవధానం ద్వారా చిన్నపిల్లల్లో, విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసం, ప్రతి ప్రశ్నను, ప్రతి సమస్యను ఏ రకంగా సాధించగలుగుతున్నాం, ఇటువంటిది వేదికపైన పదాలతో చేయగలిగింది జీవితంలో చేయలేమా అన్నటువంటి ఒక పాజిటివ్ నోట్, వ్యక్తిత్వాన్ని వికసింపజేయడానికి ఈ రకమైన కళను విద్యార్థుల మధ్యలో ప్రదర్శిస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, వారి బృందం అంతటికీ కృతజ్ఞతలు. పిల్లలు దీన్ని ఆసక్తిగా వీక్షించారు, చూస్తూ ఉన్నారు, తెలుసుకుంటూ ఉన్నారు. తెలుగు భాష ఉద్ధరణకు, తెలుగు భాష ప్రవహించడానికి ఇది ఎంతైనా ఉపకరిస్తుందని నా విశ్వాసం. అది ఇక్కడ పిల్లల ముందు ప్రత్యక్షమైంది. ధన్యవాదాలు. కోడుమూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి చేస్తున్న కృషి అభినందనీయమని టీడీపీ నాయకులు నాగేశ్వరరావు యాదవ్, తిక్కారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి హాజరై ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పుట్టినరోజు సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఎంతో కృషి చేస్తున్నారని, ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జేమ్స్, సత్రం రామకృష్ణుడు, రెడ్డిపోగు బజారన్న, చిప్పగిరి మీనాక్షి నాయుడు, షేక్ షావలి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తన కుమార్తెకు సంబంధించి పుట్టినరోజు సర్టిఫికెట్లు అధికారులు ఇప్పించాలని ఆలగడ్డ నియోజకవర్గం జిల్లెల గ్రామానికి చెందిన అత్యాచార బాధితురాలు సునీత విజ్ఞప్తి చేశారు. 6 సంవత్సరాల వయసు ఉన్న తన కుమార్తె బర్త్ సర్టిఫికెట్ కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. తన కుమార్తెకు సంబంధించిన బర్త్ సర్టిఫికెట్ ఇప్పించాలని కోరుతూ ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం జిల్లెళ్ల గ్రామానికి చెందిన సునీత అనే యువతి అధికారులకు విజ్ఞప్తి చేస్తోంది. జిల్లెళ్ల గ్రామానికి చెందిన సునీత గతంలో అత్యాచారానికి గురి కావడంతో ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన అనంతరం సునీత తాను దిశ 1 స్టాప్ సెంటర్లో ఆశ్రయం పొందానని, తన ప్రసవం కూడా అక్కడే జరిగిందని చెప్పారు. ప్రస్తుతం తన కుమార్తెకు 6 సంవత్సరాల వయస్సు ఉందని, ఎక్కడికి వెళ్ళినా తన కుమార్తెకు సంబంధించిన ఆధార్ కార్డు వివరాలు అడుగుతున్నారని అన్నారు. అయితే తన కుమార్తెకు సంబంధించి బర్త్ సర్టిఫికెట్ లేని కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నానని, ఈ విషయంపై అధికారులను అడిగినా ఎలాంటి స్పందన లభించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన పరిస్థితిని గమనించి జిల్లా అధికారులు స్పందించి తన కుమార్తెకు సంబంధించి బర్త్ సర్టిఫికెట్ ఇప్పించాలని ఆమె వేడుకుంటున్నారు. నా పేరు కే సునీత సార్. నాది జిల్లెల గ్రామం, గోస్పాడు మండలం. నాది రేప్ కేసు సార్ జరిగింది. నాది కోర్టు ఎఫ్ఐఆర్ గోస్పాడు స్టేషన్లో జరిగింది. బాబా పుట్టింది సార్. డెలివరీ అయినాను. కర్నూలులో ఉన్నాను. దిశ 1 స్టాప్ సెంటర్లో వాళ్ళే నన్ను చూసుకున్నారు. వాళ్ళే నన్ను డెలివరీ చేసినారు. కానీ పాపకు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం లేదు. అందువలన నాకు ఈ పాప కోసం కూడా నేను తిరుగుతున్నాను. కేసు జడ్జిమెంట్ ఇచ్చింది లక్క రవికుమార్ కూడా. నాకు ఇంతవరకు ఈ పాపకి ఆస్తిలో సగం భాగం రావాలని చెప్పారు. అందులో కూడా తనకి ఇవ్వడం లేదు. నాకు 1 స్టాప్ సెంటర్ వాళ్ళు కానీ ఏం న్యాయం చేయలేదు. పోలీస్ వాళ్ళు కూడా నాకేం న్యాయం చేయలేదు. కోర్టు జడ్జిమెంట్ కూడా నాకేం ఇవ్వకుండా అన్నారు. ఇప్పుడు కూడా ఈ పాపకి ఆస్తి అనేది పోతున్నా కానీ ఏం చేయకుండా అన్నారు. ఈ పాప నేనైతే హోటల్లో పని చేసుకొని బతుకుతున్నాను. ఈ పాపను పోషించుకుంటున్నాను. నాకంటే ఏ ఆధార్ కార్డు లేదు. కానీ ఆ పాపకి ఆధార్ కార్డు లేదు, ఏం లేదు. స్కూల్లో పిల్లలు అందరిని అడుగుతున్నారు, మేడం వాళ్ళు అడుగుతున్నారు. ఆ పాపకి ఏం న్యాయం చేయడం లేదు. ఇంతవరకు నాకు ఏదైనా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. నేనైతే ఇంతవరకు ఆ పాపకు ఏదన్నా ఇప్పిస్తారు అని. లోపలికి కూడా నన్ను కూడా తాళం వేసి బయట ఊకినాను సార్. 9:30కి వెళ్ళినాను. 2 గంటల వరకు ఆడే ఉన్నాను. ఇంతవరకు తాళం తెరచలేదు సార్. నా దగ్గర వీడియో కూడా ఉంది, చూపిస్తాను నేను. నేరం వాళ్ళని తాళం తెరుస్తుందని చెప్తున్నారు సార్. అక్కడ హోమ్లో పెట్టినారు సార్. నన్ను అక్కడ 5 సంవత్సరాల నుంచి బయటికి అయితే హ్యాండ్ అవ్వలేదు. 1 స్టాప్ సెంటర్ వాళ్ళే తీసుకుపోయి ఇప్పియాల. వాళ్ళే మెడికల్ సార్. వాళ్ళు తీసుకెళ్ళి ఇప్పలేదు సార్ నాకు ఇంతవరకు. వాళ్ళు ఇప్పుడు వెళ్తే అడుగుతుంటే ఇవ్వమంటున్నారు సార్. వాళ్ళు ప్రూఫ్ తీసుకొని రాబమ్మా హాస్పిటల్లో, మీకు ఎక్కడున్నామో నిన్నాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి మేము చూపిస్తామని అంటున్నారు సార్. వాళ్ళు ఇంతవరకు ఇవ్వడం లేదు. వాళ్ళేమో వాళ్ళ దగ్గరకు పోతే 1 స్టాప్ సెంటర్ కాడికి పోతే వాళ్ళు తాళం తెలుసుకుంటే మాకు సంబంధం లేదంతటూ బయట ఊకడుతున్నారు సార్. పీడీ మేడం కూడా నేను ఫోన్ చేశాను కలెక్టర్ ఆఫీస్కి. మేడం వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.
అందువల్లనే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను సార్. సార్ ఇట్లా ఇవ్వలేదు సార్, మేడం వల్ల బయటికి రాలేదు సార్, నాకు తాళం తెరచలేదు అని చెప్పాను. వాళ్ళు కూడా నాకు మేడం వాళ్ళు తీసుకొస్తే నేను ఇప్పిస్తాం, లేకుంటే ఏమని చెప్తున్నారు సార్ వాళ్ళు కూడా. ఈ పాపకి ఇప్పుడు 6 సంవత్సరాలు ఉన్నాయి సార్. ఈ పాపకి ఏం న్యాయం జరగదు, నాకు న్యాయం జరగలేదు సార్. ఇప్పుడు నేను హోటల్లో పని చేసుకుని ఈ పాపను బతుకుని ఉన్నా సార్ నేను. కానీ ఇక్కడ ఇంతవరకు ఈ పాప పరిస్థితి ఏంటి సార్, మళ్ళీ మా పరిస్థితి ఏంటి సార్, ఎవరు పని పడుకుంటున్నారు సార్ మా గురించి. ఎక్కడ తిట్టినా కూడా మా సహకారం పడుకోవడం సార్. గోస్పట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా పడుకోవడం సార్. ఎస్పీ సార్ దగ్గర కూడా వెళ్ళాను సార్, నేను అక్కడ కూడా వెళ్ళాను సార్. ఎక్కడ కూడా పడుకోవడం సార్. నాకు పీడీ ఆఫీసు మామూలుగా దిశ వన్ స్టాప్ సెంటర్ వాళ్ళు మామూలుగా 50,000 అని అకౌంట్లో వేయాలని చెప్పారు సార్. దిశ వన్ స్టాప్ సెంటర్ అయితే వేయలేదు. నంద్యాల జిల్లా కాడకు వెళ్ళి నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర అక్కడికి వెళ్ళి మళ్ళీ FIR కోర్టు జడ్జిమెంట్ అన్నీ పెట్టుకొని మళ్ళీ ఫైల్ బుక్ తయారు చేయించుకొని మళ్ళీ అక్కడ పెట్టుకున్నా సార్. అప్లై పెట్టుకునేందుకు నాకు అక్కడ నంద్యాల దిశ అక్కడ జరిగింది సార్. నాకు అక్కడనే అమౌంట్ ఇచ్చాను సార్. నాకు ఇంతవరకు ఆశ రాలేదు సార్. నాకు ఇంతవరకు ఈ పాప కూడా రాలేదు, సర్టిఫికెట్ రాలేదు. ఈ పాప చదువుకోవాలంటే కానీ పిల్లలు పిండి పడిపోతుంది సార్. ఆ పాప పిండి పడిపోతుంది సార్. ఇప్పుడు కూడా ఆ పాప అందరూ అడుగుతున్నారు సార్, ఆధార్ కార్డు కావాలి, అన్ని కావాలని అడుగుతున్నారు సార్ ఇప్పుడు కూడా. కానీ ఎవరు ఇక్కడ సార్ తిరుగుతున్నా సార్, పిచ్చుకుపోతున్నాడు తిరుగుతున్నా కానీ ఇంతవరకు నాకు ఏం న్యాయం జరగలేదు సార్. మరి అసలు ఆ పిల్ల సార్ సన్న పిల్ల పుట్టినప్పటి నుంచి దిశ వన్ స్టాప్ సెంటర్లోనే ఉన్నా సార్. ఆ పాప డెలివరీ అయినా సార్. అక్కడ నుంచి పెద్దగా చేసుకున్నా ఎట్నో. ఇప్పుడు కానీ బయటకు వచ్చినా కానీ తిరుగుతున్నా సార్. మళ్ళీ హాస్పిటల్కి కలెక్టర్ ఆఫీసులకి ఎంత తిరుగుతున్నా నాకు మా కేసు అనేది పరిష్కరం లేదు సార్ ఎవరే కానీ. మళ్ళీ మా సమస్య ఏంటి సార్ మరి ఇది? మా బతికిందనా రోడ్ల మీద పడాల్సనా? ఏదో హోటల్లో పని చేసుకున్నాం సార్. ఆ పాపను పోషించుకుంటా పిండి పడికి పోయించుకుంటా తిరుగుతున్నాం సార్ మేమిద్దరం. మరి మా పరిస్థితి ఎట్లా సార్? ఎవరంటే కానీ పెట్టుకుంటున్నాం సార్ మాకు కేసు. గోస్పట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎస్పీ సార్ వాళ్ళు అట్నే కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు కూడా పట్టుకోవడం సార్. మళ్ళీ దిశ వన్ స్టాప్ సెంటర్ కూడా పట్టుకోవడం సార్. మళ్ళీ ఎట్లా సార్ ఈ పరిస్థితి? ఏమైనా ఆత్మహత్య లేదు, కొంచెం చచ్చిపోలేదు సార్. మరి ఆశీర్వాదం పెట్టలేదు సార్. కోర్టు జడ్జిమెంట్ చెన్నలేదు సార్. మాకు ఇంతవరకు పెట్టలేదు సార్. మరి ఇంతవరకు పెట్టలేదు సార్. మరి ఏం చేయలేదు సార్ మేము న్యాయము. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం.